నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రు. ఇక్కడ ఒక విషయం, చాలామంది నోటిఫికేషన్స్ వస్తలేవన్నా ఆ ఛానల్లో వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి కానీ అంటున్నారు. నోటిఫికేషన్స్ ఎందుకు వస్తలేవో మీ అందరికీ తెలుసు. చాలా స్ట్రైక్స్, కాపీ రైట్స్ అట్లాంటివి, అంటే ఏదో కమ్యూనిటీ గైడ్లైన్స్ అని అదే చాలా దాదాపుగా ఛానల్ను లేపేసి అంత పని చేశారు. బట్ ఫైనల్గా ఛానల్ మనకు మిగిలింది. నోటిఫికేషన్లు రావాలి అంటే కొంత వీడియో మీకు పనికొచ్చేది అనుకుంటే మీ ఇంటరాక్షన్ అనేది పెరగాలి ఛానల్ తోటి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాని ద్వారా కొంతమేర ఈ వీడియో అనేది జనాల లోపలికి పోతుంది. ప్రత్యేకంగా యూట్యూబ్ ద్వారా నోటిఫికేషన్స్ రావడం అనేది కొంతమేర మన ఛానల్కి అదేంటో మరి అసాధ్యం అనే చెప్పాలి. దేశంలో ప్రజాస్వామ్యం బలహీనమైపోయిందా, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీల ఓటమి తట్టుకోలేని మనస్తత్వం ప్రజాస్వామ్యం మీద నిందలు మోపుతా ఉన్నదా? ఓటు ఓడితే ఈవీఎంలు దొంగలవుతాయి, గెలిస్తే మాత్రం అదే ఈవీఎంలు నమ్మకమైన యంత్రాలు అవుతాయి. దేశంలో ఎన్నికల వ్యవస్థను ప్రశ్నించడమే దేశభక్తిల, అంతర్జాతీయ వేదికల మీద భారత ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుడే రాజకీయ తెలివిగా భావించే పార్టీ ఏదన్నా ఉన్నది అంటే ఏందో మీరు కామెంట్ చెప్పుర్రి. ఆ పార్టీయే. ఓట్ చోరీ, గద్దీ చోర్ అంటూ దేశమంతటా నినాదాలు, డెమోక్రసీ ఈజ్ డెడ్ అంటూ విదేశాలలో డ్రామా. కానీ అదే కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రంలో సొంత ప్రభుత్వ సర్వే ఏం చెప్పిందో తెలిసిన మీకు? ఈవీఎంలే నమ్మకమని, ఎన్నికలే పారదర్శకమని ప్రజలే ముద్ర వేసిన ఒక నిజం ఈరోజు కాంగ్రెస్ను చాలా ఇరకాటంలో పడేసిందబ్బా. అసలు ఆ సర్వే ఏంటిది, ఎవరు చేసిర్రు, దాంట్లో ఏం తేలింది, కాంగ్రెస్ ఎందుకు భయపడ్డది? ఇప్పుడు నిజాలని ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూర్చున్న కొమ్మ నరుక్కోవడంలో కాంగ్రెస్ను మించిపోయినటువంటి రాజకీయ పార్టీ ఇంకొకటి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. సమన్వయం, సమగ్రత, సూక్ష్మ దృష్టి లేకుండా భారీ నినాదాలు సృష్టించి సొంత పార్టీ ప్రభుత్వాలతోనే అభాసు పాలవుతూ ఉంటుంది ఈ పార్టీ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈవీఎంల విశ్వసనీయత మీద ఓట్ చోరీ, గద్దీ చోర్ పేరిట దేశవ్యాప్తంగా భారీ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టిండు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలోనూ ఈవీఎంలు, ఎన్నికల సంఘం మీద విమర్శలు ఎక్కుపెట్టిండు. బీహార్ ఎన్నికల వేళ 16 రోజుల పాటు 20 జిల్లాలలో ఓటర్ అధికార్ యాత్ర చేసిండు. డెమోక్రసీ ఈజ్ డెడ్ నినాదంతో అంతర్జాతీయ మీడియాను ఆకర్షించే ప్రయత్నం కూడా చేసిండు మనోడు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఫలితాలను అనుకూలంగా మలుచుకుంటున్నారనేది రాహుల్ నిర్మించాలి అనుకున్నటువంటి నెరేటివ్. భారత ఎన్నికల కమిషన్ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఉపశాఖగా ప్రచారం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. సరిగ్గా ఇదే సమయంలో కర్ణాటకలోని ఓ ప్రభుత్వ సంస్థ ఈవీఎంల విశ్వసనీయత మీద సర్వే చేసింది. 100కి 80 మంది ఈవీఎంల మీద, వాటి పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఓట్ చోరీ, గద్దీ చోర్ క్యాంపెయిన్కు సొంత పార్టీ ప్రభుత్వం నుంచే అవమానం ఎదురైంది. దీంతో నాలుగా ఖర్చుకున్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సర్వేను వెబ్సైట్ నుంచి తీసేసింది. అసలు ఏంటి ఆ సర్వే, దానిలో ఏం తెలియదో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మీద కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ అయిన కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ గత ఏడాది ఒక సర్వే చేసింది. సర్వే నివేదికను ఇటీవల విడుదల చేసింది. సర్వేలో భాగంగా బెంగళూరు, మైసూర్, బెళగావి, కలబుర్గి డివిజన్లోని 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5100 మంది అభిప్రాయాలను కేఎంఈకే సేకరించింది. భారత్లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 84.55% విశ్వసించినట్టు సర్వే పేర్కొన్నది. ఈవీఎంలను విశ్వసిస్తున్నట్టు 83.61% మంది వెల్లడించారు. ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39% మంది అంగీకరించారు. 85.39% మంది వీవీప్యాట్ల విషయంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. వీవీప్యాట్ స్లిప్ల విషయంలో ప్రత్యేక ప్రశ్నతో సర్వే చేయడంతో కలబుర్గి రీజియన్లో 85% మంది పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉన్నది. డివిజన్ వారీగా చూస్తే కలబుర్గిలో అత్యధిక నమ్మకం కనిపించింది. ఇక్కడ 83.24% మంది ఈవీఎంలను నమ్మదగినవిగా భావించారు. 11.24% మంది పూర్తిగా అంగీకరించారు. మైసూర్లో 70.67% మంది ఈవీఎంల మీద తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 17.92% మంది ఈవీఎంల మీద తమకు బలమైన నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు. బెళగావిలో 63.90% మంది అంగీకరించారు. 21.43% మంది పూర్తిగా అంగీకరించారు. బెంగళూరు డివిజన్లో ఈ సంఖ్య 63.67%, 9.28%గా ఉన్నది. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సొంత కలబుర్గి జిల్లాల్లోనే అత్యధిక శాతం మంది ఈవీఎంల పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేయడం
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో సొంత పార్టీ తీసుకున్న వైఖరి మీద ప్రజాభిప్రాయం భిన్నంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడ్డది. సర్వే నివేదికను కేఎంఈఏ తన వెబ్సైట్లో ఉంచడంతో అసలు కథ మొదలైంది. ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయింది. ఆగస్టులో చేసిన సర్వేను ఇప్పుడు బయట పెట్టడం ఏంటంటూ అధికారుల మీద ప్రభుత్వం కారాలు మిరియాలు నూరింది అని చెప్తా ఉన్నారు. తమ అధినాయకుడి వ్యూహాత్మక క్యాంపెయిన్ మీద తమ ప్రభుత్వ శాఖే చేసిన సర్వేలో జనాభిప్రాయం భిన్నంగా రావడంతో ముఖ్యమంత్రి సిద్ధు నివేదిక తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖ నిర్వహించిన సర్వేతో తమ సంబంధం లేదని కర్ణాటక ప్రభుత్వం వింత వాదనకు తెలియజేసింది. అక్కడితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంతో దగ్గరి సంబంధాలుండే ఓ వ్యక్తి ఓ ఎన్జిఓ సాయంతో సర్వే చేశారంటూ ప్రియాంక ఇటు ఖర్గే మరో ప్రచారం మొదలుపెట్టారు. ఈ సర్వే ఓట్చేరి క్యాంపెయిన్ను అభాసపాలు చేయడంతో ఆగమేఘాల మీద సర్వే నివేదికను సదరు సంస్థ వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో కేఎంఈఏ సర్వే వెలుగు చూడడంతో కర్ణాటక పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. జాప్యాన్ని నివారించుడు, ఎన్నికల నిర్వహణలో వేగాన్ని పెంచడంతో పాటు సిబ్బంది సంఖ్యను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎం వాడకాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. కానీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడాలని చూస్తున్నది. ఓట్ చోరీ క్యాంపెయిన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ కర్ణాటకలో ఎట్లా గెలిచిందనే విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నది. ఈ ఏడాది కర్ణాటక వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ సిద్ధు ప్రభుత్వం మీద దాడిని తీవ్రం చేసింది. ఇటువంటి కీలక సమయంలో కేఎంఈఏ సర్వే బయటకు రావడంతో హస్తం పార్టీ ఇరకాటంలో పడ్డది. ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు కాంగ్రెస్ను అప్రతిష్టపాలు చేసేందుకే ఇటువంటి నివేదికలు కీలక సమయంలో బహిర్గతం చేస్తున్నారనే వాదనకు దిగారు కాంగ్రెస్ నేతలు. ఈసారి జరగబోయే ఎన్నికలల్లో ఎట్ల నన్న గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత ప్రభుత్వం నుంచే ఇబ్బందులు ఎదుర్కోవడంతో రాహుల్ గాంధీకి సమాధానం చెప్పలేక కర్ణాటక కాంగ్రెస్ నేతలు అవస్థలు పడుతున్నారు. మరి ముఖ్యంగా ఖర్గే సొంత జిల్లాల ఈవీఎం అనుకూల ప్రజాభిప్రాయం వ్యక్తం కావడంతో రాహుల్ గాంధీకి ఎటు తోచని స్థితి ఏర్పడదు. నిజానికి ఈ సర్వే చేసింది గ్రాస్ రూట్స్ రీసెర్చ్ అండ్ అడ్వకసీ మూవ్మెంట్ GRAAM అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సర్వే చేయమని ఆదేశించింది కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్. గ్రామ్ స్వచ్ఛంద సంస్థను స్థాపించింది డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం. పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ పేరిట డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం మోదీపై పుస్తకం రాసింది కాబట్టి గ్రామ్ చేసిన సర్వే ప్రధానమంత్రి కార్యాలయ ప్రోత్సాహంతో జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. నిజానికి కేవలం కర్ణాటకలోనే కాదు, ఈవీఎంల విశ్వసనీయతను బేరీజు వేయాలనే ఉద్దేశంతో రాష్ట్రాల వారీగా వివిధ సంస్థలు సాధికారికమైన విశ్వసనీయమైన సంస్థలతో సర్వే చేస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్. అందులో భాగంగానే కర్ణాటకలో గ్రామ్ సంస్థతో కలిసి సర్వే చేసింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ తరహాలో సర్వేలు జరుగుతూ ఉన్నాయి. కేవలం 5,000 శాంపుల్ సైజ్ రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని ఎట్లా బేరేజు వేస్తాయంటూ మరో వాదన కూడా లేవదీసింది కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలో ఏ సర్వే సంస్థ అయినా సర్వేలో శాంపుల్ సైజును పరిమితంగానే తీసుకుంటుంది, అంతే తప్ప కోట్ల సంఖ్యలో శాంపుల్ సైజును తీసుకోదు. జనాభిప్రాయాన్ని పరిశీలించేందుకు సర్వేతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడంతో స్థూలంగా జనాభిప్రాయం తెలుస్తుంది. అయితే ఈ 5,000 మందిని ఒక గుంపు, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళను, ఒక ఊరుకు సంబంధించిన వాళ్ళను, లేకపోతే ఒక తాలూకాకు సంబంధించిన వాళ్ళను మాత్రమే తీసుకోదు. సర్వేకి ఒక సర్వే చేయాలన్నప్పుడు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది మినిమం కామన్ సెన్స్, వాళ్ళు ఎట్లా చేస్తారు అనే విషయం మనకు తెలిస్తే సరిపోతుంది. మరి అది తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఫర్గా ఉంటుందో వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నీ ఆమోదయోగ్యమే, కానీ ఎప్పుడైతే మనకు అగెన్స్ట్గా ఉంటుందో ఆటోమేటిక్గా అన్నీ వ్యతిరేకమే. కానీ ఈ విషయంలో మా హిందూ సోదర సోదరీమణులు మాత్రం కొంచెం వేరబ్బా. ఎప్పుడు మాకు అగెన్స్ట్గా ఉన్నా సరే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఏందో విచిత్రం. జై హింద్ మేరా భారత్ మహాన్.